1 ఇయర్ కోర్సులు ఉంటాయి, 2 ఇయర్స్ మాస్టర్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కొంతమంది ఏమో 1 ఇయర్లో ఫినిష్ చేసేద్దాము, తొందరగా జాబ్ కొట్టేద్దామని. ఇంకొంతమంది 2 ఇయర్స్ చేస్తేనే బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయని. ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అకాడమిక్ ఇయర్ ఆఫ్ యూకే ఇస్ 1 ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసరికి దాన్ని ఇంటర్న్షిప్ ఇయర్ అంటారు, ప్లేస్మెంట్ ఇయర్ అంటారు. అంటే ఏంటంటే మనం చదువుకుంటున్న టైంలో మనం చదువుకున్న కోర్స్ మీద మనం ఇంటర్న్షిప్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా జాబ్కి ఉపయోగపడుతుంది కదా. పార్ట్ టైం అనేది 20 hours లీగల్ అవర్స్ ఉంటుంది పర్ వీక్. అంటే ఒక 1000 pounds వరకు వీళ్ళు పర్ మంత్ సంపాదించుకునే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకు 1 ఇయర్లో 3 months వెకేషన్ హాలిడేస్ ఉంటాయి. ఈ 3 months వెకేషన్ హాలిడేస్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. సో ఫుల్ టైమ్ జాబ్ చేసుకుంటూ తర్వాత మన సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇయర్ అంటాం కదా. సో 2 years అలా మీకు కలిసి వస్తుంది. 1 year తీసుకున్న వాడికి 3 years ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 1 year + 2, 2 years చదువుకున్న 2 + 2 తర్వాత ఎంప్లాయ్మెంట్కి మారొచ్చు. మన ఇప్పుడు స్టూడెంట్ వీసా ఈజ్ Tier 4 వీసా, ఎంప్లాయ్మెంట్ వీసా ఈజ్ Tier 2 వీసా. సో Tier 2 వీసాకి మీరు మారొచ్చు. అయితే మనం అనుకుంటున్న కంపెనీలో జాబ్ సెట్ అయిపోయిన తర్వాత స్పాన్సర్ తీసుకొని ఎంప్లాయ్మెంట్ వీసాకి మారి అక్కడ మళ్ళీ మీరు 5 years స్టే చేయడానికి అవకాశం ఉంది. దాని తర్వాత మీరు అక్కడే ఉండి సెటిల్ అవ్వాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ILR. సో ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూ యూకే మనకు అన్ని ఆప్షన్స్ ఇస్తున్నాయి, కండిషన్స్ ఏమీ లేకుండా. మనం ప్రాపర్ ఫాలో అప్ చేసుకుంటూ ప్రాపర్ లీగల్గా వెళ్తే మాత్రం స్టూడెంట్ ఎక్కడ ఏ టైంలో కూడా ఇబ్బంది పడ్డు.